ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి గురువారం వ్లాగ్ అండి. ఇల్లంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఇంకా అయితే ఇల్లు అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసుకుని ఇప్పుడైతే పూజ చేసేసుకున్నాను అని ఇలా అయితే శారీ అయితే కట్టేసుకున్నాను. ఇదేనండి, చెప్పాను కదా మీషోలో శారీ. ఇది వచ్చేసి లవ్ సింబల్ శారీ, బాగుంటుంది. ఇది లైట్ వెయిట్ శారీ, జార్జెట్ శారీ. ఇది వచ్చేసి ఇంకా వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. నెక్స్ట్ వచ్చేసేయండి, ఇంకా ఫ్రెష్ అయితే అయిపోయాను. ఇంకా పూజ సామాను ఉన్నాయి కదా, పూజ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి పూజ సామాను అన్ని క్లీన్ చేసేస్తున్నాను, బ్రాస్ ఐటమ్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పీతాంబరి అని చూపిస్తున్నాను. నేను మాక్సిమం ఎక్కువ పీతాంబరితో అందరూ అదే క్లీన్ చేసుకుంటారు కదా. అసలు చింతపండుతో కూడా బాగానే వస్తుంది, నిమ్మకాయలతో కూడా బాగానే వస్తుంది. కానీ ఇంకా పీతాంబరి అయితే ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా జిడ్డు అనేది సబ్బు కూడా కొంచెం పెట్టేసుకుని నీట్ గా క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను. చూసేసేయండి, బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుందండి. ప్లీజ్ అండి, ఎవరైనా నా ఛానల్ ని కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. కమెంట్ చేస్తే మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది నాకు కింద కామెంట్ చేస్తే నేను ఆ వీడియోస్ ని చేస్తాను. మీ సపోర్ట్ వల్ల నేను ఇదవుతాను. మీరు చెప్తేనే కదా నాకు ఏదైనా తెలిసేది. కామెంట్ చేయండి ప్లీజ్, మర్చిపోవద్దు. వచ్చేసి అన్ని క్లీన్ చేసేసుకుంటున్నాను, కడిగేసుకుంటున్నాను ఒక్కొక్కటి. కింద పక్కన నేను ఎందుకు చూస్తున్నానంటే కింద పాప ఉందండి, ఏదో అడుగుతుంది మొత్తానికి. అదే అండి, ఇంకా తనతో మాట్లాడుతూ క్లీన్ చేసేస్తున్నా. ఇదిగోండి, ఓవరాల్ గా అయితే క్లీన్ అయితే చేసేసుకున్నాను. బయట అయితే ఆరిపెట్టేసుకుంటున్నాను, ఎండగా ఉంది కదా, కొంచెం బయట ఆరిపోతుంది. ఈలోగా వేరే పని చూసుకుందామని ఇదిగోండి ఇక్కడ అంతా నీట్ గా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రసాదం అయితే చెయ్యాలండి. ప్రసాదం చేస్తున్నాను. ఇక్కడ పాలు అయితే పాల ప్యాకెట్ తెచ్చుకున్నాము. తెచ్చుకుని ఇదిగోండి పాలు అయితే కాగబెట్టేసుకుంటున్నాను. పాయసం చేద్దామని, కొంచెం దేవుడికి ప్రసాదం చేద్దామని. ఎప్పుడు మనం పులిహారే చేస్తాం కదా బాబా గారికి, ఇంకా పాయసం పెడదామని ఇంకా పాలు అయితే వేడి చేస్తున్నాను. ఇదిగోండి కొంచెం పాలు వేసాను అంతే, పెద్ద పెద్ద ప్యాకెట్ కదా అది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొంచెం వాటర్ వేస్తున్నానులేండి దాంట్లో. మరీ పాలుగా ఉండకుండా కొంచెం కొంచెం పోసుకోవాలి పాలల్లో వాటర్ అనేది. ఇంకోటి వచ్చేసి నెయ్యి అయితే వేస్తున్నాను. ఇంకా డ్రై ఫ్రూట్స్ అవన్నీ. ఇంకా నేను నెయ్యి పెట్టి పక్కకి వెళ్ళానండి. ఈలోగా అండి బాగా పొగలు వచ్చేస్తున్నాయి. స్టీల్ కదండి, నేనైతే చూసుకోలేదు. మీరు చూడండి, అక్కడ కనిపిస్తా ఉంటది. ఇదిగోండి, ఇంకా నేనైతే వేసేసి గబగబా తీసేసాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకైతే సేమియా అయితే వేసేసుకుంటున్నాను. కప్పు ప్రకారంగా తీసుకున్నాను నేనైతే సేమియా అనేది. ఇప్పుడు వచ్చేసి ఇంకా సేమియా తీసుకున్నాను, ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇంకా సేమియా అనేది ఫ్రై చేసేసుకున్నాక ఇంకా ఫ్రై కొంచెం గోల్డెన్ కలర్ లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక ఇంకా తీసేస్తున్నాను. ఇంకా అది కూడా ఇంకా నెక్స్ట్ సగ్గుబియ్యం అనేది కొంచెం వాష్ చేసుకుని కొంచెం నానబెట్టుకుని అరగంట సేపు నానబెట్టుకుంటే చాలా మంచిదండి. తొందరగా అనేది బాయిలింగ్ అవుతుంది, ఉడుకుద్ది తొందరగా సగ్గుబియ్యం అనేది. నేనైతే అక్కడ అప్పటికప్పుడు అనుకున్నాను ఏం చేద్దాం ప్రసాదం అనుకుని, సర్లే అని ఇంకా సగ్గుబియ్యం పాయసం చేద్దామని. ఇంకా బెల్లంతో కాదండి, పంచదారతో. కానీ బెల్లంతో చేస్తే చాలా బాగుంటది. బెల్లం లేదు, అయిపోయింది. ఇంకా సర్లే పంచదార ఉంది కదా అని ఇంకా ఇదిగోండి ఇక్కడ సగ్గుబియ్యం అయితే 2 గ్లాసెస్ వాటర్ వేసేసాను దాంట్లో, కొంచెం బాయిల్ అవ్వాలని. ఇక్కడైతే కొన్ని తీసుకున్నానండి. తీసేసుకుని వాష్ చేసేసుకుంటున్నా. ఇదిగోండి ఇక్కడ పాప వచ్చేసి నాకు కొంచెం ఇవ్వు అంది. సర్లే అని తనకైతే ఇచ్చాను. శారీ వేసుకున్నానండి. శారీలో అసలు కంఫర్ట్ అంటే లైట్ వెయిట్ శారీ. ఎప్పుడు ఇంకా తక్కువ రేర్ గా కట్టుకుంటా శారీస్. ఇవాళ సర్లే పూజ చేస్తున్నానని ఇంకా శారీ అయితే ఇంకా కట్టుకున్నాను. ఇంకా అదే చూపిస్తున్నాను. ఇది మీషోలో అండి, చాలా కంఫర్టబుల్ గా ఉంది. బ్లౌజ్ వచ్చి కూడా మీషోలోనండి, రెడీమేడ్ బ్లౌజ్ వచ్చేసి వైట్ తీసుకున్నాను. దీని మీద ఆల్టర్నేటివ్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది, అది సిల్క్ పాలిస్టర్ లాగా వచ్చిందండి. అందుకని ఇంకా నేనైతే కుట్టించలేదు దీని మీద, ఆల్టర్నేటివ్ గా వేసుకుంటే బాగుంటదని. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా పొద్దున్న నుంచి టీ తాగలేదు, పాలు తాగలేదు. సర్లే కొంచెం పాలు అయితే పెట్టాను కదా, కాఫీ అయితే తాగేద్దామని కాఫీ అయితే కలిపేసుకుంటున్నాను. కొంచెం కాఫీ తాగి పూజ అయితే చేసుకోవచ్చులేండి, ఏం అవ్వదు. కొంచెం మార్నింగ్ నుంచి పని చేస్తూనే ఉన్నాను కదా, కొంచెం హౌస్ క్లీనింగ్, బట్టలు అవన్నీ ఆరబెట్టడం అవన్నీ
సర్లే అని కొంచెం కాఫీ తాగుదామని ఇంకా కాఫీ అయితే తాగేస్తున్నాను. ఈలోగా అది బాయిల్ అవుతుంది కదా, ఒకసారి కలిపేసుకుని చూసి ఇంకా అయితే కాఫీ అయితే తాగేసాను. ఇంకా అయితే ఓవరాల్ గా అయితే సేమియా వేసేది మీకు చూపించలేదు ఇందాక. సేమియా అయితే అయిపోయింది, మొత్తం ప్రాసెస్ అందరికీ తెలుసు కదా అని ఇంకా నేను ఎంత ఏం వీడియో షూట్ చేయలేదు. ఇదిగోండి ఇక్కడైతే పాయసంలో ఇంకా పాలైతే వేసేసుకున్నాను, డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకున్నాను. పాయసం అయితే రెడీ అయిపోతుంది. ఇదిగోండి పాలు అయిపోయినాక ఒక 5 మినిట్స్ ఉంచి దింపేస్తాను ఎప్పుడు. ఇదండి ఓవరాల్ గా అయితే ఫైనల్ గా అయితే పాయసం అయితే రెడీ అండి. ఇవి వచ్చేసి కొంచెం బ్లాక్ గా కనిపిస్తున్నాయి కదండి, అవి జీడిపప్పును కిస్మిస్ కొంచెం బ్లాక్ కలర్స్ అయ్యి ఇలాచీ ఉంటది కదా వాటి గింజలు అండి అది. మళ్ళీ ఏదో అనుకుంటారని చెప్తున్నా ముందే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి పూజకైతే సర్దేసుకుంటున్నాను ఇలాగా. ఎక్కువ నేనైతే ఫ్లవర్స్ ఏం తీసుకోలేదండి, నైట్ మర్చిపోయాను నేను. యాక్చువల్ గా మార్కెట్కి వెళ్దామంటే నేను ట్యూషన్లోనే 9:30 దాటిపోయింది. ఇంకా సర్లే అని ఇంకా ఇదిగోండి ఇలాగైతే పెట్టేస్తున్నా, ప్రసాదం పెట్టేసి దీపారాధన చేసేద్దామని సింపుల్ గా అయితే ఇలా అయితే నా పూజ అయితే ఇలాగా చేసేసుకున్నానండి సింపుల్ గా వచ్చేసేసి. ఇక్కడ పక్కన ఎందుకంటే పాప అటు ఇటు ఎందుకు వెళ్తుందంటే అక్కడ డోర్ ఉంది, వంటగది డోరు, అది లైటింగ్ వస్తుంది. లైటింగ్ క్లోజ్ చేస్తే ఎలా ఉంది, ఓపెన్ చేస్తే ఎలా ఉంది అనేది చూడమన్నాను, అందుకే పాప అటు ఇటు తిరుగుతుంది. ఇదిగోండి చూసారా, నా వెనకాలే ఉంది పాప. ఎందుకంటే నేను ఎక్కడ ఉంటే అక్కడే చూస్తుంది పూజ చేసుకుంటూ. బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. ఫైనల్గా అయితే పూజ అయితే కంప్లీట్ అయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ధూపం వేసేయాలి. ధూపం అయితే వేస్తున్నాను, చూసేసేయాలి. ఇక్కడ వచ్చేసి అయితే ధూపం అంతా ఇల్లంతా వేసుకుంటున్నానండి. ఫస్ట్ వచ్చేసి దేవుడికి అయితే వేసేసాను ధూపం అనేది. ఇది వచ్చేసి వంటగది కదా, మొత్తం బ్యాక్ సైడ్ కూడా సందు ఉంది కదా, అక్కడ కూడా వేసేసుకుందాం. కొంచెం తులసం చెట్టు ఉంది కదా, అక్కడ వేసేసుకుంటే బాగుంటదని ఇదిగోండి హాల్లోకి అయితే వచ్చేసాను. ఇంకా హాల్లో కూడా వేసేసుకుంటున్నా. ఇలా వేసుకుంటే మనకి వీక్లీ 1 టైం అయినా వేసుకుంటే చాలా మంచిదండి. మన ఇంట్లో అనేది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ధూపం అయితే ఇల్లు మొత్తం వేసేసాను. అప్పుడప్పుడు ఇలా వేసుకుంటే నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది, పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. అది ఒక నమ్మకం. ఏంటంటే మనం మంత్లీ ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ అలా వేసుకుంటే ధూపం అనేది ఇంటికి చాలా మంచిది. మనం పూజ చేసేటప్పుడు వేసుకుంటే దేవుడికి ముందు దేవుడికి వేసినాక తర్వాత ఇల్లంతా వేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారండి, ఇదంతా పొగ వస్తుంది, అంత బాగా వేసేసాను. అయిపోయినాక ఇంకా పాపకి నాకు పాయసం అయితే పెట్టుకున్నామండి. ఇంకా పాయసం పెట్టుకుని ఇంకా సేమియా పాయసం తినేద్దామని ఇంకా వేస్తున్నాను. పాప అయితే కిందే ఉంది, కనిపించినా అని అంటుంది. అప్పటికి నేను వద్దులే అని అంటున్నాను. ఇదిగోండి ఎక్కేసింది, ఫైనల్ గా అయితే చూస్తుంది. అదిగోండి పద వెళ్దాం తినేద్దాం అని ఇదిగోండి ఇంకా కిందైతే బెడ్రూమ్ లోకి వెళ్ళి కూర్చున్నాము. ఆ బ్యాక్ సైడ్ చూసారు కదండి, ఆ బ్లూ కలర్ అనేది కనిపించేది, అది దోమలు తెరండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి పైకి వచ్చేసి ఇంకా తినేసినాక ఇదిగోండి పైన ఇంకా బట్టలు అయితే ఆరేసేస్తున్నాను. ఒక చిన్న క్లిప్ అయితే తీసాను, పైన తీయడానికి ఎవరు లేరు. ఇంకా ట్రైపాడ్ పట్టుకుని వెళ్ళాను. ఇంకా పాప అయితే అక్కడ ఎక్కడో కూర్చుని ఆడుతా ఉంది. సర్లే చిన్న క్లిప్ అయితే తీద్దాము అని తీసేసాను. ఎండ అయితే బాగా ఉందండి అసలు. అప్పటికి 10:30 అయినట్టుంది నేను పూజ చేసేసరికి. మొత్తం మార్నింగ్ కొంచెం లేట్ గా లేచాను, 7కి అలా లేచాను, ఇంకా లేట్ అయిపోయింది. ఇంకా మొత్తం ఇదిగోండి చూపించండి, హాయ్ ఫ్రెండ్స్ అని అంటుంది. ఇంకా నెక్స్ట్ అయితే వెళ్ళిపోతున్నాము కిందకైతే. ఇంకా బట్టలన్నీ ఆరపెట్టేసాను పైన మెదిపోయిన. ఇదిగోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మెల్లగా అంటే స్పీడ్ మోడ్ లో పెట్టిందండి, అంత స్పీడ్ గా అయితే మనం దిగలేం కదా. ఇదిగోండి బ్యాక్ సైడ్ ఇంకా ఇంటికి అయితే వచ్చేసాను. ఇదిగోండి ఇటు చూపిస్తున్నాను. అదిగోండి ట్రైపోడ్ పాప పట్టుకుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి లంచ్ లోకి వచ్చేసి గుత్తొంకాయ కర్రీ అండి చేద్దామని చేశాను. ఆల్రెడీ 1 టైం చేశాను, బాగుంది. అదే మీతో షేర్ చేసుకుందామని ఇంకా గుత్తొంకాయ కర్రీ అనేది చేస్తున్నా. ఇక్కడ వచ్చేసి అండి శారీ తీసేసాను, ఎక్కువసేపు వేసుకోలేను, అందుకని ఇంకా తీసేసి డ్రెస్ అయితే కంఫర్ట్ కదా, ఎప్పుడు మనం డ్రెస్లే వేసుకుంటాం కాబట్టి. ఇక్కడ వచ్చేసి ప్యాన్ పెట్టుకుని ధనియాలు 1 టీ స్పూను, నువ్వులు 1 టీ స్పూను, జీడిపప్పులు ఇవి అనేది ఆయిల్ లేకుండా మామూలుగా ఫ్రై చేసుకోవాలి. అదే
జాగ్రత్తగా చూడాలండి, అక్కడ మాడిపోకుండా చూసుకోవాలి, జాగ్రత్తగా దగ్గరే ఉండి. ఇంకా అయితే పల్లీలు కూడా వేసేసుకుంటున్నాను, పచ్చి వేయండి ఈ పల్లీలు వచ్చేసి. ఇంకా దోరగా ఫ్రై చేసుకుంటున్నాను, మాడిపోకుండా చూసుకోవాలి జాగ్రత్తగా. ఇప్పుడైతే ఇదంతా ఫ్రై అయిపోయినాక చల్లారినాక ఒక బౌల్లో అయితే తీసేసుకోవాలి. ఇవన్నీ తీసేసుకున్నాక నేను ఇంకా మసాలా ఐటమ్స్ ఏమేం కావాలో కర్రీ అనేది చెప్తాను ఇప్పుడు మీకు. ఇదైతే ఇక్కడ వచ్చేసి మసాలా ఐటమ్స్ ఏంటి అనేది చెప్తున్నాను, చూసేసేయండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ప్లేట్లో వచ్చేసేసి పక్కన పెట్టేసుకున్నాను ప్లేట్ మొత్తం. ఇదిగోండి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎండు కొబ్బరి, దాల్చిన చెక్క, లవంగ, చింతపండు, పసుపు, కారం, సాల్ట్ ఇవన్నీ వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్నాకే పేస్ట్ చేయాలి, పేస్ట్ లాగా. ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి వంకాయలు అనేది నేను చిన్న తొడుములాగా కట్ చేసాను. బ్యాక్ సైడ్ ఉంటాయి కదండి, కొంచెం తీయాలి, కొంచెం ఉంచాలి. ఇదిగోండి ఫ్రెష్గా ఉన్నాయి వంకాయలు అనేది. ఇలాగా 4 ముక్కలుగా కట్ చేసుకోవాలండి, నీట్గా ఫ్రెష్గా ఉన్నాయి కాయలు అనేది. ఇదిగోండి ఒక్కొక్కటి ఉప్పు నీళ్ళల్లో వేసుకుని చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బాండీ అయితే పెట్టేసుకున్నాను. బాండీలో కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే వేసుకోవాలండి, ఎందుకంటే అవి అనేది వంకాయలు అనేది ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ దగ్గర నుంచి చూపిస్తున్నాను, ఇక్కడ 4 చెక్కలు చేసుకోవాలని. ఇలాగా మొత్తం కట్ చేసేయకూడదండి, కొంచెం హాఫ్ వర్క్ కట్ చేసుకోవాలి, లేకపోతే వెనకాల బ్యాక్ సైడ్ ఉన్న తొడుములన్నీ ఊడి వచ్చేస్తాయి దేనికి దానికి. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఒకటి వేసేసుకుంటున్నాను. ఆయిల్ అయితే ఇంకా కాగలేదు, నేను వేసేసుకున్నా మళ్ళీ తూలుతుందేమో అని పైకి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ వచ్చేసి డీప్ ఫ్రై లాగా చేయాలి, బాగా మగ్గిపోవాలి ఫ్రై వంకాయలు అనేది. ఇక్కడైతే మూత అయితే పెట్టేసుకున్నాను. మూత పెట్టేసుకున్నాక తర్వాత ఇవన్నీ పేస్ట్ చేసుకుందామని ఇదిగోండి అన్నీ వేసేసుకుంటున్నాను. అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకున్నాక ఇప్పుడు పసుపు, కారం తగినంత కారం వేసుకోవచ్చు మనం. సాల్ట్ అయితే వేసుకున్నాను, తగినంత సాల్ట్ టేస్ట్కి తగ్గట్టుగా. ఇక్కడ ఇదిగోండి మిక్సీలో వేసేసుకున్నానని చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి గ్రైండ్ అయితే చేసేసుకోవాలి. ఈలోగా వంకాయలు ఎక్కడి దాకా మగ్గినాయి అనేది చూద్దామని తీసాను మూత అనేది. ఇదిగోండి ఇప్పుడైతే మిక్సీ గిన్నె అయితే తీసేసుకుని మిక్సీ అయితే గ్రైండ్ అయితే చేసేస్తున్నాను, చూసేసేయండి. కింద ఏంటి మాకు గ్రైండ్ చేసుకోవడానికి ప్లేస్ ఏమీ లేదు, పైనే పూజ గది పైనే అలా ఉంటుంది మాకు మొత్తం. అక్కడే రైస్ కుక్కర్ ఏదైనా అక్కడే పెట్టుకుంటాం. ఇంకా చూసారా ఇక్కడ మిక్సీ అనేది క్లీన్ చేశాను కదా, డీప్ క్లీనింగ్ అదే చూపిస్తున్నాను. చూసారా ఎంత నీట్గా ఉంది, అసలు కొత్తదిలాగా మెరిసిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఈలోగా మిక్సీ వేసేలోగా ఇదిగోండి ఇలా ఫ్రై అవుతుంది వంకాయలు అనేది, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇంకా అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే వంకాయ కర్రీ అయితే ఇదిగోండి తీసేస్తున్నాను. ఇదిగో పేస్ట్ అయితే ఇలా తీసేసుకుని ఆయిల్లో ఇంకా వంకాయలన్నీ ఒక ప్లేట్లో తీసేసుకున్నాక ఆయిల్ వేసుకోవాలి. అదే బాండీలో ఆయిల్ వేసుకున్నాక ఈ పేస్ట్ అంతా దాంట్లో వేసి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది వేసుకోవాలి. మనం గ్రైండ్ చేసేటప్పుడు అల్లం వేసుకోవచ్చు, వెల్లుల్లిపాయల గర్భాలు కూడా వేసుకోవచ్చు, కానీ నేను మాత్రం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉందని ఇంకా నేను దాంట్లో వేసుకోలేదు. ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి ఇలా ఫ్రై చేసుకున్నాక అదంతా ఆయిల్ పైకి తేలేదాకా మసాలా అనేది ఫ్రై చేసుకోవాలి. తర్వాత అయితే వంకాయలు వేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం వాటర్ వేయాలండి, ఎందుకంటే ఆ వంకాయలకి అనేది ఆ ఫ్లేవరు కొంచెం పట్టాలి, అందుకనే కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను. వేసుకున్నాక కొంచెం దగ్గర అయ్యేదాకా ఆయిల్ పైకి తేలేదాకా ఇదిగోండి చూడండి మెల్లమెల్లగా ఆయిల్ అయితే పైకి వచ్చేసింది. ఇంకా ఫైనల్గా అయితే కర్రీ అయితే రెడీ అండి, గుత్తి కర్రీ. ఇదిగోండి తీసేస్తున్నాను. వీటి కోసం యూట్యూబ్ గురించేనండి ఆ బౌల్స్ అనేది కొన్నాను. ఇదిగోండి చూపిస్తున్నా, ఆకు మోడల్లో ఉంటుంది ప్లేట్ అనేది. ఫైనల్గా అయితే కర్రీ అయితే సూపర్గా ఉందండి. ఇంకా పైన వచ్చేసి కొత్తిమీర అవన్నీ డెకరేషన్ కోసం అనేది కొత్తిమీర అయితే పెట్టేసుకున్నాను. ఇదిగోండి ఫైనల్గా అయితే లుక్ అయితే అసలు గుత్తి కర్రీ చాలా చాలా ఎమ్మీగా ఉంది, చాలా బాగుందండి నిజంగా. ఒక్కసారి ట్రై చేసి చూడండి, నాకైతే కమెంట్ పెట్టండి ట్రై చేసిన తర్వాత. ఇదిగోండి ఇంకా వచ్చేసి మా హస్బెండ్కి అయితే భోజనం అయితే పెట్టేస్తున్నాను. ఇదిగోండి ఇంకా 4 అయితే వేసాను. గ్రేవీ చూడండి చిక్కగా ఉంది, గ్రేవీ అనేది పలుచగా కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుని పలుచగానే వస్తుంది. ఇదిగోండి ఫైనల్గా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫ్రెండ్స్.